నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? అందరూ పూజలు చేస్తారు, కానీ కొందరికి మాత్రమే ఫలితాలెందుకు దక్కుతాయి? అందరూ గుడికి వెళ్తారు, కానీ కొందరి జీవితాలు మాత్రమే ఎందుకు మారతాయి? తేడా దేవుడిలో లేదు, తేడా నీ భక్తిలో కూడా లేదు. తేడా అల్లా నీవు ఎంచుకున్న సమయం మరియు నీకు తెలియని ఆ విజ్ఞానంలో ఉంది. సృష్టిలో ఏ పని జరగాలన్నా కాలం కలిసి రావాలి అంటారు. అలాంటిది సాక్షాత్తు ఆ కాలస్వరూపుడైన పరమేశ్వరుడిని బంధించాలంటే దానిక్కూడా ఒక నిర్దిష్టమైన సమయముంటుంది. అదే సోమవారం మరియు మాస శివరాత్రి. ఈరోజు మనం చెప్పుకోబోయేది పుక్కిటి పురాణం కాదు. ఇది మన మహర్షులు, యోగులు తమ దివ్యదృష్టితో చూసి, పరిశోధించి మనకందించిన అద్భుతమైన జీవన రహస్యం. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే మీ జీవితంలో ఇక ఏ సోమవారాన్ని వృధా పోనివ్వరు. మీ తలరాతను మార్చుకునే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని మీకర్థమవుతుంది. సిద్ధంగా ఉన్నారా? మొదట సోమవారం గురించి మాట్లాడుకుందాం. దీనిని కేవలం వారంలో ఒకరోజుగా చూడకండి. సోముడు అంటే చంద్రుడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనకారకుడు. అంటే నీ మనసు, నీ ఆలోచనలు, నీ ఆవేదన, నీ ఆనందం ఇవన్నీ చంద్రుడి ఆధీనంలో ఉంటాయి. దీనిని కాస్త లోతుగా విశ్లేషిద్దాం. సముద్రంలో అలలు ఎందుకు ఎగసిపడతాయి? చంద్రుడి ఆకర్షణ శక్తి వల్లే కదా. భూమి మీద ఉన్న నీటినే శాసించగలిగిన చంద్రుడు 70% నీటితో నిండిన నీ శరీరాన్ని, నీ మెదడులో ఉన్న రక్తాన్ని ప్రభావితం చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. అందుకే పౌర్ణమికి, అమావాస్యకి మనిషి మనస్సులో అలజడి రేగుతుంది. పిచ్చివాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇదంతా ఆ గ్రహ ప్రభావమే. కాని ఆ చంద్రుడిని తన తలపైన పెట్టుకున్నవాడెవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు, చంద్రశేఖరుడాయన. దీని అర్థమేంటో తెలుసా? చంద్రుడు మనస్సుకు అధిపతి అయితే ఆ చంద్రుడినే తన ఆధీనంలో ఉంచుకున్నవాడు శివుడు. అంటే శివుడిని ఆరాధించేవాడికి తన మనస్సు బానిసగా మారుతుంది. సోమవారం నాడు వాతావరణంలో చంద్రుడి కిరణాల ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తుంది. ఆ రోజు నువ్వు శివాలయానికి వెళ్ళి ఆ లింగం ముందు కూర్చుని కళ్ళు మూసుకుంటే నీ మనస్సులోని అలజడి అద్భుతంగా సద్దుమణినుతుంది. ఏకాగ్రత దానంతటదే కుదురుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా మారుతుందో అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. నీ వైఫల్యాలకు కారణం నీ తెలివితక్కువతనం కాదు, నీ మనస్సులో ఉండే గందరగోళం. ఆ గందరగోళాన్ని తొలగించే ఏకైక మార్గం సోమవార శివారాధన. ఇక ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సమయం గురించి చెప్పుకుందాం. అదే మాస శివరాత్రి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి ఇది. చాలామంది అమావాస్య అంటే భయపడతారు, ఏదో అశుభమని అనుకుంటారు. కాని గుర్తుంచుకోండి, సృష్టి జరగకముందు అంతా చీకటిగానే ఉంది. ఆ చీకటి నుంచే వెలుగు పుట్టింది. ఆ శూన్యం నుంచే ఈ బ్రహ్మాండం ఉద్భవించింది. మాతాజీ చెప్పినట్లు పదార్థం శక్తిగా మారే సమయమిది. విజ్ఞానశాస్త్రం ఏం చెబుతుంది? పదార్థాన్ని నాశనం చేయలేం, అది శక్తిగా మారుతుంది అని. మన పురాణాలేం చెప్పాయి? శివుడు లయకారకుడు అని. లయం అంటే నాశనం కాదు, ఉన్నదాన్ని దాని మూలంలోకి కలుపుకోవడం. మాస శివరాత్రి రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు. దీనివల్ల ప్రకృతిలో ఉండే ప్రాణశక్తి చాలా ఉద్ధృతంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో మన వెన్నెముకలోని శక్తి తక్కువగా ఉంటుంది. కానీ మాస శివరాత్రి రాత్రివేళ భూమికి ఉన్న ఒక ప్రత్యేకమైన స్థితి వల్ల మన శరీరంలోని శక్తి సహజంగానే పైకి ఎగబాకుతుంది. దీనిని యోగులు కుండలిని జాగరణ అంటారు. నువ్వు ఏ ప్రయత్నం చెయ్యకపోయినా కేవలం వెన్నెముక నిటారుగా ఉంచి శివనామ స్మరణ చేస్తే చాలు, ఆ విశ్వశక్తి నీలోకి ప్రవహిస్తుంది. నీలో నిద్రాణమై ఉన్న శక్తులను తట్టిలేపుతుంది. అందుకే ఆ రాత్రి చేసే జాగరణకు, పూజకు అంతటి విశిష్టత. అది నీ తలరాతను తిరగరాసే సమయం. అయ్యా, గుడికి వెళ్లి శివలింగం మీద నీళ్లు పోస్తే ఏమొస్తుంది అని నాస్తికులు అడుగుతుంటారు. వాళ్లకి తెలియని విషయం ఒకటుంది. నీరుకి జ్ఞాపకశక్తి ఉంటుంది. అవును, ఇది ఆధునిక సైన్స్ కూడా ఒప్పుకున్న నిజం. నీరు తన చుట్టూ జరిగే శబ్దాలను, భావాలను గ్రహిస్తుంది. మీరు శివాలయంలో ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ లింగంపై నీటిని పోసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ నీరు ఆ మంత్రశక్తిని తనలో నింపుకుంటుంది. ఆ శివలింగం సామాన్య రాయి కాదు, ప్రాణప్రతిష్ఠ జరిగిన ఒక యంత్రమది. ఎప్పుడైతే మంత్రపూరితమైన జలం ఆ లింగాన్ని తాకుతుందో అక్కడ ఒక అద్భుతమైన ఘర్షణ పుడుతుంది. ఆ ప్రకంపనలు నేరుగా నీ ఆరాను తాకుతాయి. మీకు తెలుసా, ప్రతి మనిషి చుట్టూ ఒక శక్తి వలయం ఉంటుంది. దాన్నే ఆరా అంటారు. అది కూడా శివలింగమాకారంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు అభిషేకం చేస్తారో మీ ఆరాలోని మలినాలు తొలగిపోతాయి.
మీలో ఉండే ప్రతికూల ఆలోచనలు, దిష్టి, నరఘోష అన్నీ పటాపంచలైపోతాయి. అందుకే అభిషేకం పూర్తయిన తర్వాత మనసు అంత తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అది భ్రమ కాదు, అది అనుభూతి. ఇక అసలు విషయానికి వద్దాం. కర్మ. మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అంటే మన పూర్వకర్మ ఏదో అడ్డుపడుతోందని అర్థం. కర్మ అనేది ఒక పెద్ద బండరాయి లాంటిది. దాన్ని పగలగొట్టాలంటే చిన్న సుత్తి సరిపోదు, పెద్ద దెబ్బ కావాలి. ఆ పెద్ద దెబ్బే శివార్పణం. శివుడు భోళాశంకరుడు. ఆయనకు ఆడంబరాలక్కర్లేదు, లక్షల విలువైన ఆభరణాలక్కర్లేదు. శ్మశానంలో బూడిదను రాసుకునేవాడికి ఆస్తిపాస్తులతో పనే ఉంది. ఆయన కోరుకునేది ఒక్కటే, నీ అహంకారం. నేను అనే భావనను వదిలేసి, శివా, నా కష్టాలు, నా సుఖాలు, నా పాపాలు, నా పుణ్యాలు అన్నీ నీకే అర్పిస్తున్నాను అని ఒక్కసారి శరణాగతి చేసి చూడు. సోమవారం నాడు లేదా మాస శివరాత్రి నాడు 3 దళాలున్న బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించండి. ఆ 3 ఆకులు కేవలం ఆకులు కాదు, అవి మీ 3 జన్మల పాపాలకు ప్రతీకలు. త్రిదళం త్రిగుణాకారం అని చెప్పుకుంటూ ఆ బిల్వపత్రాన్ని లింగంపై ఉంచినప్పుడు మీరు మీ కర్మల బరువును ఆయన పాదాల దగ్గర దించేస్తున్నారు అని అర్థం. మోయలేని బరువును మోస్తూ ప్రయాణమెందుకు? ఆ బరువును శివుడికిచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మీరేం చెయ్యాలి? కేవలం విని వదిలేస్తే ఇది మరో వీడియోలా మిగిలిపోతుంది. కానీ ఆచరిస్తే మీ జీవితానికి ఇదొక మలుపవుతుంది. ఒక సంకల్పం తీసుకోండి. వచ్చే 11 సోమవారాలు లేదా వచ్చే 5 మాస శివరాత్రులు నేను నియమంగా శివారాధన చేస్తాను అని. పెద్ద పెద్ద ఖర్చులక్కర్లేదు. ఉదయాన్నే లేవడం, శుచిగా స్నానం చేయడం, దగ్గరలోని శివాలయానికి వెళ్లడం, ఒక్క చెంబు నీరు, ఒక్క బిల్వపత్రం, మనస్సారా ఓం నమఃశివాయ అనే నామస్మరణ చేయడం. మొదటి వారం మీ శరీరంలో బద్ధకం వదులుతుంది. 3వ వారం మీ మనసులో ఆందోళన తగ్గుతుంది. 5వ వారం మీలో తెలియని ధైర్యం వస్తుంది. 11వ వారం వచ్చేసరికి మీరు కోరుకున్న కోరిక నెరవేరడానికి మార్గం సుగమమవుతుంది. ఇది నమ్మకం కాదు, ఇది ఒక అనుభవపూర్వక సత్యం. గుర్తుంచుకోండి, శివుడు అలంకార ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు. ఆయన శ్లోకాలకు పొంగిపోడు, నీ శోకానికి కరిగిపోతాడు. మీ కన్నీటిని తుడిచే శక్తి ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నారా? ఆలోచనలు ఆపి ఆచరణ మొదలుపెట్టండి. ఈరోజే సంకల్పం చేసుకోండి. మీ కష్టాలన్నీ ఆ నీలకంఠుడి గొంతులో దాగిపోతాయి. మీ జీవితం అమృతంలా మారుతుంది. హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమఃశివాయ. శుభం. భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. మన సనాతన ధర్మం అనంతమైనది. అందులోని గొప్పతనాన్ని, మన ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని, ఆలయాల చరిత్రలను, వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే మన ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం. జీవితం అంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు, ఆ పరమాత్మను తెలుసుకోవడం, మనశ్శాంతిని పొందడం. అందుకే మన ఛానల్లో పురాణ గాథల నుంచి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మన శాస్త్రాలు చూపే పరిష్కార మార్గాల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం.